హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు December 31 అందరికీ తెలిసిందే కదా. సో చాలా అంటే ఈ డేకి అందరు న్యూ ఇయరే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. చెప్పాల్సినవి చాలా ఇంపార్టెంట్ డే ఒకటి ఉంది. దాంతోపాటు నేను న్యూ ఇయర్ సందర్భంగా 2026 న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు చెప్పబోతున్నాను. వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఇవి ఎంత అవుట్పుట్ చూపెట్టే ప్రాబబిలిటీ ఉందో మీ కళ్ళకే తెలుస్తుంది. సో 1 ఇయర్ అంటే 2026 ఎండింగ్ నుండి 27కి గినక సారీ 2026 నుండి దాని ఎండింగ్ వరకు గినక ఉంటే మనకి అవుట్పుట్ ఎంత కనబడుతుందో మీరే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో మీరే చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫ్రమ్ ద లాస్ట్ 5-6 ఇయర్స్ నుండి మనం కంటిన్యూస్గా మనని మానిటరింగ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు మన ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయో, రైట్. దాంతోపాటు థర్స్డే మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. నేను నిన్నటి వీడియోలో మీరు గమనించారా, నేను ఈ వీడియోస్ చెప్తానండి, మంచి మంచి స్టాక్స్ చెప్తాను, మధ్య మధ్యలో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ ఏ మంచి స్టాక్ చెప్తానో తెలియదు. సో మంచి అంటే న్యూ ఇయర్కి కంప్లీట్గా వీడియో చూసే వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే మల్టీ బ్యాగర్ స్టాక్స్ అండి, రైట్. ఇందులో ఫస్ట్ నేను రెగ్యులర్గా మనం ప్రిడిక్షన్స్ ఇస్తాం, అలాంటిది నిన్న మనం ప్రిడిక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే జనరల్గా నిన్న మనం పీఈ సైడే ఇచ్చేవాళ్ళం కానివ్వండి. చూసారా మార్కెట్ ఈరోజు ఎంత పాజిటివ్కి వెళ్ళిందో. నేను ఓపెన్గా చెప్తున్నాను, నిన్న నేను జనరల్గా కొంచెం పీఈ సైడ్ ఇద్దాం అనుకున్నాను, ఆగిపోయాను ఎందుకో డౌట్ వచ్చి. సో ఈరోజు ఇచ్చి ఉంటే చాలా లాస్ అయ్యాడు. అందుకే నేను ప్రిడిక్షన్ ఇవ్వలేదు అన్న ఒక రీజన్ ఉంటుందండి. ఖచ్చితంగా ఈరోజు నేను ఇచ్చుంటే 100% ఫెయిల్ అయ్యేవాడిని. నేను ఇచ్చుంటే నేనే చెప్తున్నాను 100% ఫెయిల్ అయ్యేవాడిని. సో ఈరోజు నేను కన్ఫామ్గా ఇస్తాను, నో ప్రాబ్లం, స్కిప్ చేయకుండా చూడండి. సరే, ముందు మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్ లోపలికి వెళ్ళి వెళ్దాం. అలాగే ఈరోజు డేట్కి ఒక చాలా స్పెషాలిటీ ఉంది, అది అది కూడా ఎండింగ్లో చెప్తాను, మిస్ చేయొద్దు, రైట్. సో వీడియో ముందు కామెంట్స్కి వెళ్ళి మన వాళ్ళ డౌట్స్ క్లియర్ చేద్దాం. ఇయర్ ఎండింగ్ కదా ముందు. సో నిన్నటి వీడియోస్కి అమర్ రాజా గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ద రెస్పాన్స్ ఆన్ జ్యోతి ల్యాబ్స్ అండ్ వర్టోస్, ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమర్ రాజా గారు. సో కీప్ వాచింగ్. ఎవరికి మన తెలుగు వాళ్ళతో పాటు ఎక్కువ తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ట్రేడర్స్ ఎవరికి డౌట్ వచ్చినా మన కామెంట్ సెక్షన్స్లో ఈరోజు వీడియోలో రాస్తే దాన్ని నెక్స్ట్ డే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దేన్ని కూడా స్కిప్ చేయనండి. సో థ్యాంక్ యూ అండి. అమ అమర్ రాజా గారు, వెన్ టు సెల్ క్యూపిడ్ బాట్ ఎట్ 65 సమ్ స్టాక్స్. ఓకే, మీరు 65 ప్రైస్లో క్యూపిడ్ కొన్నారు, చాలా మంచి స్టాక్ అండి. మరి మీరు ఏ ప్రైజ్ కొన్నారో నాకైతే తెలియదు, కానీ అంటే ఒకవేళ మీ దగ్గర ఎన్ని క్వాంటిటీస్ ఉంటే ఇప్పుడున్న ప్రైస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 ఉన్నాయనుకోండి, 90 క్వాంటిటీస్ అమ్మేయండి. 90 క్వాంటిటీస్ అమ్మేయండి, ఒక 10 ఉంచుకోండి. ఎందుకంటే ఫాల్ అవుతుంది. సో ఫాల్ అయితే మాత్రం ఇంకా హ్యూజ్గా ఇది ఉంటుంది. సో 90 క్వాంటిటీస్ మాత్రం అంటే 90%, 10 ఉంటే 9, 8, 8 to 9 అమ్మేయండి. లేదంటే 6 ఉంటే 3 to 4 అమ్మేయండి, అలాగనమాట ఉంచండి. ఎందుకంటే పడిపోతుంది, మళ్ళీ పట్ట తర్వాత కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మీరు చూడండి, ఇంకొక కపుల్ ఆఫ్ 1 or 2 monthsలో పడిపోతుంది. నరేష్ గారు, అక్షిత కాటన్ వరస్ట్ కంపెనీ, హ్యూజ్ లాస్ ఫ్రమ్ లాస్ట్ 3 years, డోంట్ బై. సో సార్, ఇప్పుడు మీరు ఇలా చెప్తారని నాకు తెలుసు. నేను అందుకే నిన్న దాని వరస్ట్ కంపెనీ అని చెప్పడం రాంగ్ అండి, దట్స్ 100%. సో ఎందుకంటే అక్షిత కాటన్స్ ఇట్స్ ప్రాఫిట్ ఇచ్చింది, నేను ఇంత క్లియర్గా నిన్న మీకు చూపెట్టాను కదా, ఎందుకంటే నా పోర్ట్ఫోలియోలో ఉన్నదే. సో ఈ రోజు కూడా దానికి ఉన్న రేంజ్ బాండ్లో 90% అప్పర్ సర్క్యూట్ లాక్ అయింది. సో చూడండి, నేను 94 షేర్స్ నేను క్లియర్గా చెప్పాను వీడియోలో. ఇలాగే నెగిటివ్ రాస్తుంటాను, పట్టించుకోము. సో ఒకసారి చూసి రాయండి, రైట్. మంచి స్టాకే అండి, మీకు పర్వాలేదు, రైట్. అంటే సార్కి మేబీ నరేష్ గారికి బై మిస్టేక్ అమ్మాల్సిన ప్రైస్లో కొనుంటారు. సో హ్యూజ్ లాస్ వచ్చిందని ఆయనకు పెట్టారు కాబట్టి అమ్మాల్సిన ప్రైస్లో కొని ఉంటారు. అందుకే సార్ మీకు ఇచ్చేసారు, తప్పుగా తీసుకోవద్దు ప్లీజ్, టేక్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్గా తీసుకోవద్దు, ఒక పాజిటివ్గా తీసుకోండి. ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను, ఫ్రెండ్ లాగా చెప్తున్నాను. సో ఇక్కడ మీరు స్టాక్ మార్కెట్ క్లాసెస్ ఎందుకు నేర్చుకోవాలో మీరు ఇదండి. ఎందుకంటే మీరు లాస్ అయ్యారు, మీరు లాస్ అయించి అక్కడ నేను ప్రాఫిట్ గెయిన్ చేశాను అంటే, సో దట్ మీన్స్ మీరు సెల్ చేయాల్సిన చోట బై చేశారు, బై చేయాల్సిన చోట సెల్లింగ్కి రెడీగా ఉన్నారు. దట్స్ ద మిస్టేక్, అంతే. అంతే తప్ప కంపెనీ ఈజ్ గుడ్ అండి. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు,
సార్ వి మిస్ యువర్ ప్రిడిక్షన్ సార్ డెఫినెట్లీ. నేను అది చెప్పుంటే అమౌంట్ మిస్ అయ్యేది. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద ఆర్ యువర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతే అని. ఏదైనా ఓపెన్గా చెప్పాలి నేను, మనకు మంచిగా అనిపించిన రోజే చెప్తాను. సో చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్జీ. గుడ్ ఈవినింగ్ అండి. సాయిబాబా గారు సార్, సర్వేశ్వర ఫుడ్స్ 10 ప్రమోటర్స్ హ్యాస్ బీన్ సెల్లింగ్. ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రాడ్ కంపెనీ. ఎనీ ఫ్యూచర్ ప్లీజ్ టెల్ కంప్లీట్ అనాలిసిస్ ప్రమోట్ గివ్ స్ప్లిట్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇట్ మే డిసపియర్ సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు రాసిన చదవడం, ఇది సెబీ రూల్స్ ప్రకారం యూట్యూబ్లో చదవకూడదు. జస్ట్ ఐఆమ్ క్లియరింగ్ యువర్ డౌట్ ఫర్ దిస్ సేక్. ఐ జస్ట్ రీడ్ దిస్ వర్డ్. ఎందుకంటే ఇటువంటి వర్డ్స్ని యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం నేను యూజ్ చేయకూడదు. బట్ మీ క్వారీని నేను క్లియర్ చేయడానికి నేను దీన్ని రీడ్ చేశాను. రైట్. సో సర్వేశ్వర ఫుడ్స్ ఏదైతే ఉందో ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో సర్వేశ్వర ఫుడ్స్ ఇక్కడ చూడండి షేర్స్ పెరుగుతూనే ఉన్నాయి. మీరు ప్రాబ్లం ఎక్కడ, మీరు అంటే ఇక్కడ ప్రాబ్లము కంపెనీస్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే కంపెనీస్ అనగానే కొంతమంది ఎంట్రీ అవుతారు, కొంతమంది ఎగ్జిట్ అవుతారు. సో బాస్మతి క్లస్టర్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి. జమ్మూ కాశ్మీర్ నుండి 197.3 crores సో అనడిషనల్ కొన్ని కొన్ని జరుగుతుంటే నేను దీని గురించి నేను బయింగ్ రేట్ ఇచ్చానండి. బయింగ్ రేట్ నేను ఆల్మోస్ట్ 4 అబోవ్ వస్తేనే కొనమని చెప్పాను. రైట్. టార్గెట్ కూడా 7 దాకా ఉంది. అంటే ఇది ఆల్ టైమ్ హైలో ఉండి దాదాపు 13 ఆ రేంజ్ నుండి పడిపోయింది. కాబట్టి మీరు కొంచెం ఇదై ఉండొచ్చు. మధ్యలో రైట్స్ ఎంటిటీ కార్పొరేట్ యాక్షన్స్ తీసుకుంటున్నా ఏం పర్వాలేదండి. వెయిట్ చేయండి, ఏం కాదు. కంపెనీ అంత కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టమో, క్లోజ్ చేయాలన్న చాలా ప్రాసెస్ ఉంటుందండి. సెబీ షుడ్ టేక్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మన అమౌంట్కి సెబీ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే మనం సెబీ కూడా ఫీజు పే చేస్తున్నాం ప్రతి ట్రేడ్కి. గుడ్ ఈవినింగ్ సార్. ప్రీమియం ఎనర్జీ షేర్స్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి సత్యనారాయణ గారు. సో 890 అబోనే కొనండి సార్. 890 అబోవ్ వస్తేనే కొనండి. పొరపాటున కూడా సింగిల్ రూపీ బిలో కూడా మీరు ఎందుకంటే 890 అబోనే దీనికి సపోర్టింగ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. దీని కనుక మీరు బిలో కొన్నారనుకోండి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కొనొద్దు. సారీ, ఎయిట్ గుర్తుపెట్టుకోండి. టార్గెట్ అయితే 890 దగ్గర కొంటే మీకు 1000, 1100, 1300 దాకా టార్గెట్ ఉందండి. హారిక గారు అన్న షూలా వైనాడ్ 160 షేర్స్ 330లో ఉన్నాయి, ఏం చేయాలో చెప్పగలరు. ఎస్. సో యాక్చువల్గా లాస్ట్ 1 ఇయర్ దాకా ఇది ఒక మంచి స్టాక్ అండి. లాస్ట్ 1 ఇయర్ నుండి కంటిన్యూస్గా ఫాల్ అయింది షూలా వైనాడ్స్. ఇప్పుడు దీన్ని మనం యావరేజ్ చేసుకోవచ్చు అండి. 330లో కొన్నారు కదా, 217 దగ్గర యావరేజ్ చేసుకోవచ్చు. సరే, 160 క్వాంటిటీస్ కాకపోయినా ఒక 100 షేర్స్ కొనుక్కోండి. ఇప్పుడు ఈ టూ ట్వంటీ అబో వస్తే ఇంకొక 100 షేర్స్ కొనుక్కోండి. దాన్ని ఏం చేస్తారంటే 280, 270 వచ్చినప్పుడు ఈ 100 క్వాంటిటీస్ నమ్మండి. అక్కడిని పెరిగింది అనుకోండి, ఇది కవర్ అయిపోతుంది 300, 360కి. ఒకవేళ ఫాల్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి కొనండి. సో ఇలా 2 టైమ్స్ యావరేజ్ చేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తారు. ఇది ఇప్పుడిప్పుడే బౌన్స్ స్టార్ట్ అవుతుంది. వెయిట్ చేసినా నో ప్రాబ్లం. యావరేజ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడే కొంచెం మూమెంట్ వస్తుంది దీనికి. సో ఏం కంగారు పడి అయితే సెల్ చేయదు హారిక గారు. అక్షిత కాటన్ ఒక 5000 షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నా ఫర్ 10 ఇయర్స్. చేయాలా సార్? సో 5000 షేర్స్ అంటే 60-70 థౌజండ్ అవుతుంది. సో దీని బదులు మనం వీడియోస్లో ఇంకొన్ని పెన్ని స్టాక్స్ చెప్పాను. 1000 తీసుకోండి, ఏం పర్వాలేదు. 1000 తీసుకోండి. 5000 అంత అయితే వద్దు. గుడ్ ఈవినింగ్ సార్. స్టార్ హెల్త్ షేర్ బై నౌ. సో శ్రీనివాస్ గారు, స్టార్ హెల్త్ 454 బై చేయొచ్చు అండి. 460 అబోవ్ వెళ్తే బై చేయండి. టార్గెట్ మాత్రం 490, 520 అంతే అండి. 460 అబోనే బై చేయండి. బిలో మాత్రం అస్సలు బై చేయొద్దు. ఆల్ ఈజ్ వెల్ సార్. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ స్టాకు 171లో కొన్నాను హైలో ఉన్నప్పుడు. ఇది ఏమైనా మూమెంటం రావచ్చు. ఇదే అండి చెప్పేది. ప్రాబ్లం ఏంటి అంటే సెల్లింగ్లో ఉండాల్సిన ప్రతి ఒక్కళ్ళు ఇదే మిస్టేక్ చేస్తున్నారు. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్. సో చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా
అదిలో వస్తుంది, కొంచెం ఓపిక పట్టండి, వస్తుంది. మీరు కొన్న ప్రైస్ చెప్పుంటే నెక్స్ట్ వీడియోలో మీరు ఆ ప్రైస్ నీట్గా మెన్షన్ చేయండి, నేను ఎక్కడ యావరేజ్ చేయాలో కూడా చెప్తాను. వస్తుంది, ఓపిక పట్టండి, లాస్లో అమ్ముకోవద్దు అనవసరంగా. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. సార్ సత్య సత్య గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసి మా ప్రతి మెసేజ్కు రిప్లై ఇస్తున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో వెల్క్యూర్ పీసీ జ్యువెలర్స్ లాంగ్ టర్మ్కి ఇప్పుడు బై చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు అండి, పీసీ జ్యువెలర్స్ చేసుకోవచ్చు. సో 9 రూపీస్, ఇది 11 రూపీస్ దాటితే బై చేయండి. పీసీ జ్యువెలర్స్ 11 రూపీస్ దాటితే బై చేయండి. వెల్క్యూర్ పెన్నీ స్టాక్ కాబట్టి మీరు బ్రహ్మాండంగా బై చేసేయచ్చు, దాని గురించి అసలు ఆలోచించాల్సిన పని ఏమీ లేదు. ఓకే అండి, కొనుక్కోవచ్చు. నవీన్ రెడ్డి గారు హాయ్ సార్, రిలయన్స్ పవర్ ఇప్పుడు బై చేయొచ్చా? కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి, రిలయన్స్ పవర్ కొన్ని కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంది. ఇక అవి ఇటువంటి కంపెనీస్కి నేను తీసుకోండి తీసుకోవద్దు అని కూడా చెప్పలేను, ఎందుకంటే ఇవన్నీ కార్పొరేట్ యాక్షన్స్ మీద డిపెండ్ అయ్యేది. ఓకే, మీరు ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేస్తా అంటే మాత్రమే తీసుకోండి, అబోవ్ 36 అబోవ్ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళకి సడన్గా నోటీసులు వస్తాయి, సడన్గా కోర్టు నుండి నోటీసులు వస్తాయి, సెబీ నుండి నోటీసులు వస్తాయి. అది అది నేను ప్రిడిక్ట్ చేయలేను కదా అది ఎలా ఉంటుందో. సో నా నా సజెషన్ ఏంటంటే కొంచెం డైవర్ట్ అయిపోయి వేరే స్టాక్స్ తీసుకోవడం బెటర్. అదాని పవర్ గోవేట్ సార్. వాట్ అబౌట్ యువర్ థాట్ ఆన్ విపిఆర్ పిఎల్? విష్ణు ప్రకాష్. సో యాక్చువల్గా మంచి కంపెనీయే అండి, మంచి కంపెనీయే, కొనుక్కోవచ్చు. సో 60 అబోవ్ వెళ్తే కొనుక్కోండి. కొంచెం రిటర్న్స్ స్లోగా ఉంటుంది, టార్గెట్ కూడా చాలా హై ఉంది. సో రిటర్న్స్ కాస్త స్లోగా ఉంటాయి, కానీ వెయిటింగ్ పీరియడ్ కనుక మీకు ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మంచి కంపెనీ కొనుక్కోవచ్చు అండి, నో ప్రాబ్లం. అమర్ రాజా గారు. శాంతి గారు థ్యాంక్ యూ అండి, గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మ. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. You are giving every encourage to all the people who watching videos will very excellent. Thank you sir, thank you Srinivas garu, thank you, keep watching. Pratibha Venkateshwarlu garu hi sir, I am following your videos since 3 days and you are giving good analysis. Thank you and thank you, keep watching. And daily market and predictions, let me know how to connect you and take the suggestions and what kind of services I can get. సో మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చండి. సో మన దగ్గర మీకు కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, కోర్సెస్ నేర్పిస్తాం లైవ్ ట్రేడింగ్తో. సో ఇంక్లూడింగ్ మీకు మనకి ప్రిడిక్షన్స్కి సర్వీసెస్ ఉంటుంది. మీరు 9505003433 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ సార్, యువర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫర్ తెలుగు పీపుల్స్ ఆర్ అప్రిషియేషబుల్ అండ్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ మోక్షశ్రీ గారు. సో వెల్కమ్ అండి, కీప్ వాచింగ్. సో ఆల్మోస్ట్ ఉన్న ప్రతి కామెంట్కి కూడా డౌట్స్ క్లియర్ చేశాను. నెక్స్ట్ రేపటి మార్కెట్ ప్రిడిక్షన్కి వెళ్దాం, రైట్? సో రేపటి మార్కెట్ ప్రిడిక్షన్కి వెళ్తే నిఫ్టీ 50, సో నిఫ్టీ 50 26,000. ఒక్క నిమిషం అండి, నేను చెప్తానండి ఆ స్టాక్స్ గురించి కూడా చెప్తాను ఖచ్చితంగా. డాక్యుమెంట్ ఓపెన్ చేసి యాక్చువల్గా ఈరోజు పాజిటివ్లో ఓపెన్ అయింది, మార్కెట్ని ఇంకా పుల్ చేసే అవకాశం చాలా ఉందండి. అందుకే రేపు థర్స్డే మార్కెట్ పుల్లప్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. సో న్యూ ఇయర్ చాలా జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే చాలామంది ఏంటి అంటే కొంచెం రఫ్గా న్యూ ఇయర్ కదా ఏదో ఒకటి చేయాలి, పెద్దగా టార్గెట్స్ ఇవి చేయాలి అని చెప్పేసి రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రేడ్స్ ఎందుకంటే ఇయరే చేంజ్ అవుతుంది, అక్కడ ఏది చేంజ్ అవ్వదు, జస్ట్ డేట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఎందుకంటే మనకు ఆపర్చునిటీ ఇంకా 364 డేస్ ఇంకా టైం ఉంటుంది, నో ప్రాబ్లం, రైట్? సో దీంట్లోకి వెళ్తే సెన్సెక్స్ మీరు రేపు ఎక్స్పైరీ అండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్స్పైరీ కాబట్టి. కుదిరితే నెక్స్ట్ ఎక్స్పైరీకి మీరు 86,000 పిఈ తీసుకోండి, 86,000
పిఈ తీసుకోండి. నెక్స్ట్ ఎక్స్పైరీ ఒకవేళ మార్నింగ్ తీసుకోవద్దు. ఇది పెరిగింది అనుకోండి, పెరగనియండి. ఎండింగ్ సెన్సెక్స్ మట్టికి రేపు ఎండింగ్ 330 అప్పుడు బాగా పెరిగింది అనుకోండి మార్కెట్, అప్పుడు ఇది తీసుకోండి సెన్సెక్స్. లేదంటే సెన్సెక్స్ని రేపు టచ్ చేయొద్దు, ఎందుకంటే వాల్టాలిటీ ఉండొచ్చు, న్యూట్రల్గా ఉండొచ్చు, అనవసరంగా ఎక్స్పైరీ టైం ఉండదు కాబట్టి రిస్క్ ఫ్యాక్టరు చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం బేస్ చేసుకొని ముందుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో నిఫ్టీ ఫిఫ్టీ 26,300 పిఈ అండి. నేను చెప్పే ప్రైసెస్ దగ్గరికి నియర్కి వెళ్తేనే చేయండి, అప్పుడు దాకా వెయిట్ చేయండి, ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మీకు మస్తు బెనిఫిట్ అవుతుంది. సో అలాగే నిఫ్టీ 26,300 మిడ్ క్యా మిడ్ వెయిట్ బ్యాంక్ నిఫ్టీ 56,500 పిఈ. ఇది ఎలాగో ఎక్స్పైరీకి టైం ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, అసలు మీకు దీని గురించి అయితే టెన్షన్ అవసరమే లేదు. అలాగే నెక్స్ట్ మిడ్ క్యాప్ అండి. మిడ్ క్యాప్ 14,000 తీసుకోండి, 14,000 పిఈ. సో ఫిన్ నిఫ్టీ వచ్చేసరికి 27,800 పిఈ. ఓవరాల్గా పీఈకే మార్కెట్ ఇస్తున్నా అండి, చూసుకోండి. నెక్స్ట్ సార్ మరి ఇంట్రాడే స్టాక్స్కి ఏంటి అయ్యా అంటే, ఇంట్రాడే స్టాక్స్కి చెప్తానండి. అది కూడా ఫస్ట్ నేను రిలయన్స్ ఇస్తానండి. ఇంట్రాడే స్టాక్స్కి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇది బేరిష్ ఇస్తున్నానండి. బేరిష్ ఇస్తున్నాను 1570 ఇక్కడికి వస్తేనే చేయండి, లేకపోతే వద్దు. సో టార్గెట్ మీకు 1560 నుండి 50 దాకా ఉందండి, ఎందుకంటే మనము ఎక్కువ దీన్ని ఇవ్వలేము. పెద్ద హై మార్కెట్ క్యాపిటల్ పెద్దగా మూవ్మెంట్ ఉండదు కాబట్టి ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్లోనే మనం ఎక్కువ ఇచ్చేసుకోవాలి. సో స్టాప్ లాస్ వచ్చి 1581 అండి, జాగ్రత్త. నెక్స్ట్ సో హాల్ అండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో 4390 దగ్గరకు వస్తే బుల్లిష్ చేయండి. ఇది మీరు 4430 నుండి 4460 దాకా టార్గెట్ ఉంది. 3988 వరకు మీకు స్టాప్ లాస్ ఉందండి. ఇది జనవరి 1కి సంబంధించి మీకు ఇచ్చే ప్రిడిక్షన్ అండి. జస్ట్ షేరింగ్ నాలెడ్జ్ అంతే. యూ కెన్ అనాలిసిస్ అండ్ డూ వర్క్, దెన్ యూ కెన్ టేక్ ద డిసిషన్ అండి. ఇది రేపటికి థర్స్డేకి సంబంధించింది. సో నెక్స్ట్ ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే అసలు మీకు చెప్పాల్సిన స్టాక్స్ ఇప్పుడు అండి. స్టాక్స్ చెప్తాను ప్రిడిక్షన్ తర్వాత. ఫస్ట్ మీరు ఇది 2026కి కొనాలి అనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ కొనాల్సిన స్టాక్ ఏదైనా ఉంది అంటే సో ఈ జైడూస్ వెల్నెస్ అండి. జైడూస్ వెల్నెస్. సో సారీ, జైడూస్ కాదు, గ్రో కొనండి. గ్రో మీద ఫోకస్ చేయండి. సో ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్లో దీది చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టే అవకాశం ఉంది, ఖచ్చితంగా మంచి అవుట్పుట్ చూపెట్టే అవకాశం ఉంది. లాంగ్ పీరియడ్కి 2026కి నేను ఇచ్చే, నా సైడ్ నుండి ఇచ్చే బెస్ట్ స్టాక్ ఏదైనా ఉంది అంటే 100% నా అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ గ్రో అండి. దీని తర్వాత ఇది ఇప్పుడు ఉన్న ప్రైస్లో కొనుక్కోవచ్చు, అసలు దీని గురించి మీరు ఆలోచించాల్సిన పనే లేదండి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ అండి, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. 365 అబోవ్ కొనుక్కోండి, వెయిట్ చేయండి. అసలు మీరు 2026 ఎండింగ్కి మీరు చూడండి, మెరాకిల్ జరుగుతుంది. నెక్స్ట్ ప్లీజ్, ఐ ఆమ్ నాట్ సజెస్టింగ్ టు ఎనీవన్. సో జనరల్గా జనవరి 1 కాబట్టి ఆల్కహాల్ డ్రింక్ చేస్తారు, రిస్క్ చేస్తారు, అటువంటివి చేయొద్దు ప్లీజ్, వీఆర్ రిక్వెస్టింగ్. సో నెవర్ ఎంటర్టైన్ ఆల్కహాల్, డ్రగ్స్ అటువంటివి ఎంటర్టైన్ చేయొద్దు, పిల్లల్ని బయటికి పంపించొద్దు, మీ జాగ్రత్తగా ఫ్యామిలీస్తో చేసుకోండి. సో బట్ దాని బదులు ఇప్పుడు ఆల్కహాల్కి ఖర్చు చేసే బదులు ఈ షూలా వైనాట్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. జనవరి 26కి షూలా వైనాట్స్ స్టాక్స్ కొనండి. ఒక వైన్ బాటిల్
ప్రైస్లో ఈ స్టాక్స్ కొనండి. మీకు ఒక 10 వైన్ బాటిల్ మధ్యలో అయిపోతాయి అనుకుంటే దాదాపు ఒక 100 షేర్స్ వస్తాయి. మీకు అవుట్పుట్ డెఫినెట్లీ కనబడుతుందండి. 100% అవుట్పుట్ అయితే కనబడుతుంది. షూలా వైన్ యాడ్ అండి. సో దీంతో పాటు హాల్ కూడా బై చేయండి. హాలు హాలు లాంగ్ టర్మ్కి హాలు 4400 ఎబో కొనుక్కోండి. 4400 కొనుక్కుంటే మీకు 5000 దాకా టార్గెట్ ఉందండి. 600 పాయింట్స్. దీంతోపాటు కొచ్చిన్ షిప్ యార్డ్ అండి. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా మీకు బయింగ్ లెవెల్స్కి రెడీగా ఉంది. 1650 ఎబో కొనుక్కోండి. టార్గెట్ మీకు 2500 2000 దాకా టార్గెట్ ఉంది. సో ఇవి కాకుండా ఇంకా ఎడిషనల్ స్టాక్ అండి. కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే పర్లేదు అనుకుంటే డిక్సన్ టెక్నాలజీస్ని ఫోకస్ చేయండి. ఈరోజే నేను నిన్న మొన్న చెప్పాను వీడియోలో. ఈరోజు 300 రూపాయలు దాదాపు 400 రూపీస్ పెరిగింది. రైట్. దాంతోపాటు ఇంకొక మంచి స్టాక్ ఉందండి. అది నేను రేపటి వీడియోలో చెప్తాను. ఎందుకంటే వీటికే మీ ఫండ్ సరిపోతుంది. సో ఇవి అంటే మీకు ఇంకా మల్టీ బ్యాగర్ స్టాక్ కావాలి అంటే వెల్క్యూర్ కూడా పెట్టుకోండి. సో వెల్క్యూర్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ 42 పైసాలో ఉంది. దీన్ని కూడా ఫోకస్ చేసుకోండి. పీసీ జ్యువెలరీస్ ఫోకస్ చేసుకోండి. ఓకేనా. సో వీటిని లాంగ్ టర్మ్కి మంచిగా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకైతే అవుట్పుట్ కనబడుతుంది. సో న్యూ ఇయర్స్ వీటన్నిటితో పాటు ఇంకొక మెయిన్ విషయం మీ అందరికీ చెప్పాలండి. ఏంటయ్యా అంటే ఈరోజు December 31. యాక్చువల్గా ట్రేడర్స్ అందరూ ఏమనుకుంటారంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానివ్వండి, మీలాంటి వాళ్ళు కానివ్వండి, ట్రేడర్స్ స్టాక్ మార్కెట్లో రావడానికి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అంటే అసలు ఈ సోర్స్ ఉందని తెలియడానికి ఒక కామన్ మ్యాన్ మార్కెట్లో సస్టైన్ అవ్వచ్చు, మార్కెట్ నుండి డబ్బు సంపాదించవచ్చు. మేబీ న్యూసెస్ అన్ని ప్రొజెక్ట్ చేశాయి, తను స్కామ్ చేశారు అది ఇది అని చెప్పి. గాడ్ నోస్ దట్. నేను చేశారు అని చెప్పడం లేదు, చేయలేదు అని చెప్పడం లేదు. రైట్. సో ఫ్యాక్ట్ అనేది మనకు తెలుసు. రైట్. దీన్ని ఏంటి ఏంటి అంటే ఈయన హర్షద్ మెహతా గారు, ద బిగ్ బుల్, రియల్ బిగ్ బుల్ హర్షద్ మెహతా గారు పాపం December 31 డిసెంబర్ ఈరోజే అండి. ఈరోజే ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. సో గుడ్ ఆర్ బ్యాడ్, 2001లో ఎక్స్పైర్ అయిపోయారు. దాదాపు 5,000 రూపాయలని 4,025 కోట్లుగా టర్నప్ చేశారు. ఆ టైంలో ఇప్పుడు ఉండుంటే అసలు ఈయన ఆస్తి ముందు ఎవ్వరూ పనిచేయకపోయేవాళ్ళు. కాకపోతే అన్ఫార్చునేట్లీ మార్కెట్లో ఇలా జరిగింది. సో ద గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీస్ మాకైతే సో నేను ఇప్పుడు కొన్ని వర్డ్స్ చెప్తే కాంట్రవర్సీలు అవుతాయి ఆయన గురించి. సో నాలాంటి వాళ్ళకి అయితే సార్ రియల్లీ ఇన్స్పైరింగ్ పర్సన్ సార్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద రిచ్ పర్సన్స్. ఒక కామన్ మ్యాన్, మనలాంటి కామన్ మ్యాన్ కూడా మార్కెట్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు, ట్రేడ్ చేయొచ్చు అని ఒక కామన్ మ్యాన్ బయటికి రావడానికి ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే సో హర్షద్ మెహతా గారి ద గ్రేట్ బిగ్ బుల్. రైట్. సో మనలో కూడా ఇలా బిగ్ బుల్ అవ్వాలి, తెలుగులో కూడా బిగ్ బుల్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా. అలాగే ఇలాగా అవ్వాలి, ఫ్యూచర్లో అవ్వాలి అనుకున్న వాళ్ళు సో కోర్సెస్ నేర్చుకోండి దయచేసి. మనం కూడా యాక్చువల్ 1 అనుకున్నాం కదా, 3 నుండి స్టార్ట్ చేస్తున్నాము. మీకు కోర్సు January 3 నుండి కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. రైట్. సో ఇది లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. సో మీ అందరికీ తెలిసిందే లైవ్ ట్రేడింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు తీసుకోవచ్చు. రైట్. ఇంక్లూడింగ్ ఇక్కడికి వస్తే మాత్రం ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. రైట్. సో ఓన్లీ 5 మెంబర్స్ ఎవరైతే ముందు స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్స్ బుక్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433 నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. సో ఆల్ ద బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ డోంట్ కన్జమ్ ఆల్కహాల్, సిగరెట్స్. సో మీకు ఫ్యామిలీ ఉంది, సో జాగ్రత్త. చాలామంది యంగ్స్టార్స్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నా సైడ్ నుండి రెస్పాన్సిబిలిటీగా ఒక బ్రదర్ లాగా, మెంటర్ లాగా చెప్తున్నాను. ప్లీజ్ మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఇయర్స్ వస్తూనే ఉంటాయి. సో ఈ ఇయర్కి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేయాలనే ప్లాన్ చేయండి తప్ప ఎంటర్టైన్మెంట్ మీద కాదు. సో వన్స్ యూ ఎర్నింగ్ ప్రపంచం మొత్తం కాళ్ళ దగ్గరికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ వచ్చే కదా మీరు చిన్నగా నడిచే స్టేజ్ నుండి పరిగెత్తే స్టేజ్కి వచ్చి బండి తోలే స్టేజ్కి వచ్చారు. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది,
నథింగ్ విల్ హ్యాపెన్. మనమంతా హెల్తీగా ఉండడం మెయిన్. సో ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. సో ఓకే, యాక్చువల్గా ఇట్స్ నాట్ అవర్ ఫెస్టివల్, సో బట్ చేసుకుంటున్నారు కాబట్టి, మనది ఉగాది అంటే తెలుగు వాళ్ళది నూతన సంవత్సరం. సో ఓకే, అందరితో పాటు చేసుకుంటున్నారు కాబట్టి చేసుకోండి, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. సో లిమిటెడ్ సోర్సెస్లో ఫ్యామిలీస్తో హ్యాపీగా చేసుకోండి. ప్లీజ్ డోంట్ ట్రై టు డూ స్మోకింగ్, అంటే ప్లీజ్ డోంట్ డూ, సారీ, ప్లీజ్ డోంట్ డూ స్మోకింగ్ అండ్ డోంట్ కన్సమ్ ఆల్కహాల్. సో అవాయిడ్ డ్రగ్స్. సో ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఆల్ ద బెస్ట్. సో అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. అలాగే సో ఒకసారి ద రియల్ బిగ్ బుల్ గారిని కూడా మనం గుర్తు తెచ్చుకుందాం. మీ మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. అకార్డింగ్ టు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని మంచి స్టాక్స్ కామెంట్ సెక్షన్స్లో రాయండి. మనం అందరం నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.